ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. మూవీ స్టార్ట్ అయింది, మధ్యలో లేచి వెళ్తే డబ్బులు బొక్కనాగా. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? ఫస్ట్ టైం చూసిన థియేటర్లో ఒక సీరియస్ హారర్ మూవీకి సెటర్ చేసుకుని నవ్వడం అలా ఉంది. మరి కళాఖండం. నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసే నాకే నిద్ర వచ్చింది ఈ రోజు చూస్తే. అస్సలు బాగాలేదు గైస్ మూవీ అయితే. నాకు ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు, ఫేక్ గురీస్ని ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటారు. అలా కొందరిని ఎక్స్పోజ్ చేసి ఇంకో పర్సన్ ఉన్నాడు, అతను అలా ఇతను ఇలా అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఏమైంది అనేది స్టోరీ. ఆ యాక్టింగ్ ఏంటండి బాబు, అసలు చూడలేక నాకే చిరాకు వచ్చేసింది. అందరూ ఆర్టిఫిషియల్గా చూడలేకపోయాం, జోక్స్ వేసుకుంటున్నారు థియేటర్లో. ఆ క్లైమాక్స్లో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ బాగుంది, అదే లైన్ మీద స్టోరీ ఉంటే ఇంకా బాగుంది. మధ్యలో ఈ హారర్ ఎలిమెంట్స్ అనేది ఇచ్చారు. నిజంగా చెప్తున్నా, ఒక్క సీన్కి కూడా భయపడలేవు అసలు. ఫస్ట్ హాఫే బొక్క అనుకుంటే సెకండ్ హాఫ్ అయితే డెడ్ స్లీప్. ఏం చెప్దాం అనుకున్నారు, లాస్ట్కి ఏం తీశారు, అదే రొటీన్ అవుట్డేటెడ్ స్టోరీ. క్లైమాక్స్ ఒకటి మార్చేస్తే సెట్ అనుకున్నారు, నిజంగా ఒక్క సీన్ కూడా కనెక్ట్ అవ్వలేదు. దయ్యం అంటారు, 3 రోజులు అంటారు, మీరు పోయారు అంటారు. ఒక్కొక్కరు లేచి వెళ్తున్నారు మధ్యలో. ఆ మ్యూజిక్ ఒకటి చెప్పగలిగిన ప్లస్ పాయింట్ అంటే ఈ మూవీలో. అండ్ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్గా ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే హారర్ ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద వీకెస్ట్ ఫిలిమ్స్ ఈషా. దట్స్ ద రివ్యూ గైస్. ఇక మీ ఇష్టం, చూస్తారో లేదో.